గుర్తుందా? నేను ఫస్ట్ టైం చూసింది February 22, 2012. ఆ రోజు ఫుల్ మూన్ డే. నేను లవ్ ప్రపోజ్ చేసింది కూడా 2013 సమ్మర్. ఆ రోజు కూడా ఫుల్ మూన్ డే. గుర్తుందా? December 18, 2018. చల్లటి చలిలో ఐస్ క్రీమ్ తింటూ నిన్ను ఫస్ట్ టైం కిస్ చేసింది కూడా ఫుల్ మూన్ డే. కలిసి జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఈరోజు కూడా ఫుల్ మూన్ డే. ఫుల్ మూన్ డే. ఏంది ఇది అడ్డం పెట్టుండారు? పొద్దున వచ్చినప్పుడు లేదే, ఏమైంది అది? ఆ పోయేదారిలో బ్రిడ్జి కూలింది కానీ నువ్వు ఈ దారిలో పోవప్పా. గాలివాన కూడా లేదు కదప్పా, బ్రిడ్జి ఆడి నుంచి వచ్చి పడా. రే పొద్దుగాలి ఏడ బాగానే ఉండేదంట, నాకేదో డౌట్ కొడుతుందిరా. ప్రతి జాగాల నీకు డౌటే. ఈ టిప్పర్ నాయాలు చేసిన పనప్ప ఇదంతా. ఎవడు కావులు ఉంటారు ఈ నాయాలకి? కొడుకులు ఇష్టం వచ్చినట్టు రోడ్లన్నీ గబ్బు గబ్బు చేస్తున్నారు. ఆ రూట్లో పోవప్ప, రాత్రంతా ఎన్నే ఉంటావా ఏంది? పోవప్ప. ఆ రూట్లో నడపాలంటేనే సాగుకు వస్తుందబ్బా. కృష్ణ, అన్నా చెప్పురా. ఇప్పుడే బస్సు డొంక రోడ్లోకి దారి మళ్ళీ ఉండాలి. పాపను ఎట్లాగైనా ఇంటికి తోలుకొస్తానా వెంకట అన్నా? బాణాలు తీయడానికి నేను కడుతురా. సరేనా? ఏమైందిరా? ఏమైంది అట్లా? ఎందుకు ఆగుండా అది బస్సు? అనుకుంటూనే ఉండా దిక్కుమాల రోడ్ అని. ఏమైనదేమో. టైర్ గుంతలో పడి ఇరుక్కుపోయింది అది. చూపితే కానీ బయటికి రాదు. అందరు బేరిన రండప్పా, దిగి రావాలి అందరూ. సాయం చేయకుంటే బస్సు కదిలెట్టులే. వీడికి కళ్ళేమైనా దబ్బుండాయా? బస్సుని గుంతలో ఇరికించి తోయమంటున్నాడు. సామే, ఏలకు ఊరు చేరకపోతే ఇంకా పెద్ద గుంతలో పడతాం సామే. ముందు నువ్వు దిగు. దా నువ్వు కూడా దిగి నీ కర్రతో తోదురా. నువ్వు ఎమ్మెల్యే కూతురు అనే బస్సుకి తెలియలేగితో, అందుకే గుంతలో ఇరుక్కుండాది. నువ్వు ఫీల్ అవ్వ మాకు లేదా? ఇప్పుడు నువ్వు కూడా ఎమ్మెల్యే అల్లుడివి, గుర్తుపెట్టుకో. బస్సు ఆగితే ఆగిండదు కానీ మంచి ప్లేస్లో ఆగిండదు కదరా. ఆకాశంలో సందమామ, కిందేమో నీళ్లు, నీళ్ళ మధ్యలో తామరలు, అటు సైడ్ ఏమో కొండలు, ఇటు సైడ్ ఏమో అమ్మాయి అబ్బాయి హగ్ చేసుకుని ఉండరు. బాగుంది కదా ఫ్రేమ్? చల్లేస్తుందన్నా గానీ హగ్ కావాలని అడగలేదే. హగ్గిస్తేనే కదా గీతో చలిపోయేది. నీ షర్ట్ ఇచ్చినా చలిపోతుందిలే. నా షర్ట్ నీకిస్తే మరి నా చలిని ఎలా పోగొడతావు? పోయి ఆ నీళ్లలో దూకు, నిండా మునిగితే చలి ఉండదులే. అంతేగాని హగ్ అయితే ఇవ్వనంటావు. సరేలే, రేపు ఈ టైంకి ఎన్నెల్లో మెరిసిపోయే బంగారు తాలిబొట్టు నీ గుండెల మీద పడతారు చూడు, అప్పుడు నువ్వే ఇస్తావులే హగ్. మెరిసేటి బంగారు తాళిబొట్టు కాదు, నాకిష్టమైన పసుపు తాడే ఉండాలా. పసుపు తాడైతేనే హగ్, లేకపోతే లే. ఖర్చు గురించి ఆలోచన చెయ్య గీతూ, ఇది మన లైఫ్ టైం మెమొరీ, ప్లీజ్. బాబు, నీకు కావలసిన మెమరీస్ అన్నీ ఉంటాయి కానీ వద్దు. ఆడవాళ్ళతో యుద్ధమా? నో 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 నో. నువ్వు ఎట్లా అంటే అట్లా గీతూ. ఏంది ఎట్లంటే అట్లా? ఏందిలే ఏదో పెద్ద సాక్రిఫైస్ చేసిన వాళ్ళ పోజ్ కొడుతున్నావు. మనం నేచర్ని అడిగి డిసైడ్ చేద్దాం. సరే.
నా వస్తున్న బస్సు పర్లపాడు చెరువు కట్ట మీద గుంతలో పడి ఇరుక్కుపోయి ఉండదు కానీ మీరు కూడా ఈడికారంట్రా. ఒకేలా కుదిరినదా మీరు వచ్చే లోపల నేనే చంపుతా. నా అట్నే అన్నా రే అడ్రా. అలా ముందుకి 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 గుంపించుకుంటానా ముందుకి. మై డియర్ నేచర్, ఈ అమ్మాయికి హెల్ప్ చేయ కానీ ఒక్కాకు నాకు ఎక్కువ హెల్ప్ చేయ ప్లీజ్. ఇవ్వు చూద్దాం ఎవరు గెలుస్తారు. చూద్దాం. ఎల్లో థ్రెడ్, గోల్డ్ థ్రెడ్, పసుపు తాడు, బంగారు తాళి, పసుపు తాడు, గోల్డ్ థ్రెడ్, కృష్ణ, గీతు, ఎల్లో థ్రెడ్, గోల్డ్ థ్రెడ్. ఏ చీటింగ్ చీటింగ్, నువ్వు ఏదో చేసినావు, నిజం చెప్పు. ముందు నువ్వు గేమ్ ఆడు గీతు, తర్వాత ఎవరు గెలుస్తారో తెలుస్తుంది. బాబాయ్ మీరు ఇట్రా అండి బాబాయ్, వీడు నన్ను చీట్ చేసి గెలవాలనుకుంటున్నాడు. నేను నిన్ను చీట్ చేయడం ఏంది గీతు, ముందాడు. చీటింగ్. ఇప్పుడు బాబాయ్ వచ్చినాడు కదా, బాబాయ్ చూస్తాడు, మనం మళ్ళీ ఆడదాం. బాబాయ్ మీరే సాక్ష్యం, ఈ లీఫ్ గేమ్లో ఎవరు గెలుస్తారో మీరే చెప్పాలా. బాబాయే కాదు నేచర్ కూడా సాక్ష్యం. ఎల్లో థ్రెడ్, గోల్డ్ థ్రెడ్, ఎల్లో థ్రెడ్, గోల్డ్ థ్రెడ్, ఎల్లో థ్రెడ్, గోల్డ్ థ్రెడ్, ఎల్లో థ్రెడ్. నేనే గెలిచిన, నేనే గెలిచిన. చెప్పినానా నేచర్ ఎప్పుడు నా పక్కనే ఉంటుందని. థ్యాంక్ యూ బాబాయ్. అందరినీ వదిలి నా కోసమే వచ్చి ఉండదు బాబాయ్ ఆ పిల్ల ఇంట్లో నుంచి. తనే గెలవాలా, గెలిపించుకోవాలా. అదే కదా బాబాయ్ ప్రేమంటే. కృష్ణ కృష్ణ రే, గీతు మనల్ని చంపడానికి ఎవరో వచ్చారా? ఏమైంది గీతు? అటు చూడరా. ఏంది గీతు? ఎవరో వచ్చారు. ఎవరు గీతు? మా నాన్నే పంపించాడేమోరా. కృష్ణ పోదాం పద. గీతు నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్. పోదాం పద కృష్ణ. గీతు రా, నాకు భయంగా ఉండదురా. ఏమైనా చేస్తా. ఆగు గీతు. పోదాం పద. రా, కొంచెం ఆగుతావా? టెన్షన్ పెట్టద్దు గీతు. పదరా, ఉంటే చంపేస్తా. అక్కడ మన కోసమే వచ్చిన అంజిగాడు బస్సులోనే ఉన్నాడు గీతు. విను, ఇప్పుడు ఏం చేద్దాం రా మరి. అంజిగాడేలా? అంజినేమైనా చేస్తారేమో. నువ్వు టెన్షన్ పడకు, నేను వెళ్ళి అంజిగాడిని తీసుకొస్తా. రే, నువ్వు పోతే నిన్నేమైనా చేస్తారేమో రా. ఆడ అంజిగానే మన చేస్తే. ప్లీజ్ వద్దురా కృష్ణ. వాడు మన కోసమే వచ్చిన ఫ్రెండ్ గీతు. నువ్వు టెన్షన్ పడకు గీతు. ఇగో నువ్వు బాబాయ్ కాడనే ఉండు, నేను వెళ్ళి అంజిగాడిని తీసుకొస్తా. బాబాయ్ గీతు జాగ్రత్త. మీరు పైకి చేయండి. అలా ముందుకి 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 గుంపించుకుంటారా ముందుకి. టైర్ కింద కట్టేసి దుబ్బు దుబ్బు కట్టేయి దుబ్బనా. ముందుకు ముందుకు పద. అంతే అంతే. రా రా, నువ్వు పొడిచే పక్కరా. ఇట్రా దుబ్బు, పైకి దుబ్బు. ఇట్రా దుబ్బు. నువ్వు తొక్కనా తొక్కనా, ముందుకు తొక్కు. గీతు 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 బాబాయ్ గీతు. కృష్ణ కృష్ణ కృష్ణ, ఏంది? ఏమైంది? అది వచ్చింది ఎవరు కృష్ణ? గీతు నువ్వు ముందు ఇట్లా భయపడ్డాం ఆపు ప్లీజ్. మనం ఇట్లా భయపడుతూ బతకూడదనే కదా నేను మీ నాయన్ని ఒప్పిస్తాను అంది. మా నాయనే ఒప్పుకుంటే నేనెందుకురా బయటకు వచ్చేది? ముందు అంజిన్ వాళ్ళు ఏం చేస్తుండారో చెప్పు. వచ్చినోళ్ళు సంపనీకి రాలే గీతు, బస్సును బయట లాగుతుండారు చూడు. వచ్చేసింది. దుబ్బు దుబ్బు. నువ్వు భయపడింది కాక నన్ను భయపెడుతుండవు. మీ నాయన ఏం చేస్తాడన్న భయం కంటే నీ భయం చూస్తే నాకు ఎక్కువ భయం అవుతుండదు. ఏడకు పోయినా ఎంత దూరం పోయినా ఈ భయం పోయేటట్లేదు గీతు. నాకు ఒకటి అనిపిస్తుండదు, మనం తిరిగి వెళ్ళిపోదాం గీతు. ఆలోచించే తిరిగి వెళ్ళిపోదాం గీతు. రే, నాకేందో జరుగుతుందన్న భయం నాకు లేదురా. నా భయం అల్ల నీ గురించి. సావైనా బతుకైనా నీతోనేరా. నువ్వు ప్రేమలో ఉండవు కాబట్టి సావు బతుకు అంటుండవు. అక్కడ మీ నాయనకు కావాల్సింది పరువు మర్యాద.
నువ్వన్నా చెప్పు బాబాయ్ పిల్లకి అర్థమయ్యేలా. అరువు కోసం పెద్దోళ్ళు యాడికైనా పోతారని. నచ్చని బతుకు బతకడానికి నేనైతే సిద్ధంగా లేనురా. లక్షలు ఖర్చు పెట్టి హాస్టల్లో ఉంచి చదివిపీయడమే తప్ప మా నాయన నా గురించి ఆలోచించింది ఏమీలే. నాయనంట నాయన. అమ్మ ప్రేమ లేక బాధపడుతుంటే అమ్మలా వీడు దొరికినాడు. అమ్మలా చూసుకోవాల్సింది పోయి పార్టీలని పదవులని తిరిగినాడు. నువ్వు చెప్తున్నా మా నాయన. వీడు దూరం అయితే జీవితాంతం నాకు ప్రేమ దొరకదనే భయం బాబాయ్. ఒక ఆడపిల్ల మనసు ఎట్లుంటుందో మీరైనా చెప్పండి బాబాయ్, వీడికి అర్థమయ్యేలా. ఏ సంబంధం లేని మీరే బస్సులో ఎవడో ఇకారం చేష్టలు చేసినాడని మాకు సపోర్ట్ చేస్తున్నారు. మన ప్రేమలో నిజాయితీ ఉంటే ఎవరైనా మనకి సపోర్ట్ చేస్తారా? ఏ కృష్ణ బస్సు బయటకు వచ్చింటారు కానీ వచ్చేయండి వచ్చేయండి పేరుని వచ్చేయండి వచ్చేయండి పోదాం. బాబాయ్ మీరెవరో తెలీదు, మీతో మాకున్న ఈ రిలేషన్ ఏంటో తెలీదు. కానీ మేమిద్దరం ఒకటైతే అమ్మవారికి ముడుపు చెల్లిస్తామనుకున్నాం. మేం చివరి వరకు వెళ్తామో లేదో తెలీదు. కనీసం వచ్చే జన్మలో అయినా మేమిద్దరం కలిసి బతకాలని మా తరపున అమ్మవారికి మీరే ముడుపు చెల్లించాలి బాబాయ్. తీసుకోండి బాబాయ్.